కృష్ణవంశీ గారు అనగానే తెలుగు సినిమా చరిత్రలో ఆయనకు ఒక సపరేట్ పేజ్ ఉంది కదా, ఆయన దగ్గర వెళ్తున్నప్పుడు కొంచెం కాన్షియస్ అవుతాం, కొంచెం నర్వస్ అవుతాం. కొడుకు ఇంటి నుంచి కూతురు ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నేను కృష్ణవంశీ గారిలో ఉన్న గొప్పతనాన్ని దాన్ని చెప్పడానికి అనమాట. కొత్తగా వచ్చే ఒక నటుడికి ఇతని అనుభవాలు షేర్ చేస్తున్నాడు. అప్పుడు ఏంటంటే చోటు మారితే ఆట మారుతుంది అన్నమాట. మానవ జీవితం ఏదో మహాభారతం ఏదో రాసి తర్వాత ఏంటంటే అండి వీడికి ఆల్రెడీ తెలుసున్నప్పుడు కొంచెం ఎఫెక్ట్గా రాయాలి కదా అని నేను ఆనందం రెండు విషాదాల మధ్య విరామం అని ఒక మాట రాశాను. కృష్ణవంశీ గారిలో గొప్పతనం ఏంటంటే సార్ ఇదే మన ఇంటర్వ్యూల్ పాయింట్ అంటారు అని టక్కన. ఇప్పుడు ఓటీటీలో వస్తున్నప్పుడు మీకు అది కనిపిస్తుంది కానీ యాక్చువల్గా తెర మీద వచ్చేటప్పుడు ఆనందం రెండు విషాదాల మధ్య విరామం అని ఆగిపోతుందండి. అది ఇప్పుడు అలాంటి మాటని ఇంటర్వ్యూలుగా ఒప్పుకోవడానికి కమర్షియల్ సినిమాలో ఎంత డైరెక్టర్కి అది ఆయన లాంటి వాళ్ళ వల్ల సాధ్యం సార్. వాళ్లకు భాష మీద జీవితం పట్ల అన్నిటి పట్ల అవగాహన ఉంటుంది కనుక దాని బరువు దాని లోతు తెలుసు కనుక ఆయన అది వెంటనే ఇదేంటి అన్నారు. ఇక అక్కడి నుంచి ఏంటండి ఆల్మోస్ట్ హెవీ డైలాగ్స్ వచ్చినాయి, ఏమొచ్చినా ఆయన ఎంజాయ్ చేసేవారండి.